3వ అధ్యాయము 19వ వాక్యము. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వాక్యము చదువుదామండి బిగ్గరగా. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 19వ వాక్యములో రాయబడిన మాట, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆ రోజుల్లో, ఆ దినాలలో అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూలోకములో నివసించుచు సంచరించుచున్నటువంటి రోజుల్లో స్వయాన యేసయ్యే చెప్పినటువంటి మాట. ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది అంటే కారణము కూడా లేకపోలేదు. లోకములో ఉన్న మనుషులు చీకటిని ప్రేమిస్తున్నారు, వెలుగును ప్రేమించట్లేదు. ఎందుకు అన్నదానికి కూడా అక్కడే వాక్యంలో రాయబడి ఉంది, లోకము తమ క్రియలు చెడ్డవైనందున లోకములో ఉన్నవారు చీకటిని ప్రేమించారు. చీకటి అనగా పాపము, వెలుగు అనగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. మీరు చెప్పింటే ఈ వాక్యం చదివించకపోయిండేవాడిని, మీరు చెప్పలేదు కనుక చదివిస్తున్నా. చదవండి. ఏమ్మా అందరూ చదువుతున్న వాళ్ళు కలిగి ఉన్నది. 1 యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. ఇప్పుడైనా తీసిన యోహాను మొదటి పత్రిక, సువార్త కాదు కిషోర్ బ్రదర్, నువ్వు సువార్త తీసినావు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చదువునన్నా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు దేవుడు ఏమై ఉన్నాడంట? వెలుగు. ఆ వెలుగే ఈ లోకానికి వచ్చింది, అంటే దేవుడే ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యకు మరొక పేరు ఏంటంటే వెలుగు. వెలుగై ఉన్న దేవుడు. వెలుగై ఉన్న దేవుడు లోకములో ఉన్న ప్రజలు చీకటిని ప్రేమించి
చీకటిలో ఉన్న విధానాన్ని బట్టి ఆ వెలుగై ఉన్న దేవుడు చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చుటకై ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. అయితే వెలుగుంది, లోకములో చీకటి ఉంది. ఇప్పుడు మన దైనందిక జీవితంలో రాత్రి పగలు అన్నట్లుగా ఆధ్యాత్మికంగా కూడా ఆత్మదేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి యేసయ్య సర్వ మానవాళికి పుట్టుకకు కర్త అయినటువంటి యేసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే జనులు మరణపు ఛాయల్లో ఉన్నారు, చీకటిలో సంచరిస్తున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటిని వెంబడిస్తున్నారు. చీకటిలో ఉన్న కార్యాలు ఏమిటో మనందరికీ తెలుసు కదండి. పగటి వేళ కార్యాలు చీకటి వేళ కార్యాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది, అవునా అండి? చీకటి పొద్దుగూకితే తెల్లవారేంత వరకు బహుభయంకరమైన అసహ్యమైన కార్యాలు అవి ఏవైనా దేవునికి అయిష్టమైనవి జరగాలంటే అప్పుడే జరుగుతాయి. పగలు చాలా తక్కువ, అవునా? సరే, ఏది ఏమైనా వెలుగైన దేవుడు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చి చీకటిలో ఉన్న ప్రజలను వెలిగించాలని, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులో నడిపించాలని, చీకటిలో ఉన్న తన జనులను తన వెలుగు చేత ప్రకాశింప చేయాలని కోరుకున్నాడు. అయితే యేసయ్య వచ్చినా కూడా లోకములో ఉన్న జనులంతా ఏం చేస్తున్నారంట? యేసయ్య రాకముందంటే అది వేరే కథ అనుకుందాం. కానీ యేసయ్య వచ్చినా కూడా లోకానికి వెలుగై ఉన్నా కూడా, లోకములో వెలుగుగా ఆయన జీవిస్తున్నా కూడా కూడా చీకటినే అనగా రాత్రినే లేక చీకటిని ప్రేమిస్తున్నారు. ఎందుకు అంటే అక్కడనే రాయబడింది, తమ క్రియలు అంటే లోకములో ఉన్న చీకటి క్రియలు చెడ్డవైనందున. అందుకే అంటారు కదా, సాధ్యమైనంత వరకు మనుషులందరూ కూడా వాడు పనికి మాలాడే వాడై ఉండి పాపం వాడు మంచివాడండి, వాడిని ఈ మాటలు అంటాడు, వాని మీద ఈ నిందలు మోపుతాడు అంటాడు. అంటే వాడే పనికిరానోడు పైపిచ్చు అరో ఏదో పనికొచ్చే వారి మీద ఏవేవో మాట్లాడతాడండి అంటారు కదండి. అలాగా ఉంది సిచ్యువేషన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, 2026 సంవత్సరాల క్రితం యేసయ్య వెలుగై ఉన్న దేవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో ఉన్న మనం వెలుగును ప్రేమిస్తున్నామా, చీకటిని ప్రేమిస్తున్నామా? వెలుగును వెంబడిస్తున్నామా, చీకటిని వెంబడిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు సమయం ఆసన్నమైంది, సైనికులకు చేత పట్టబడ్డాడు, అప్పగించుకున్నాడు. తాను రకరకాల చోట్లకు తీసుకొని వెళ్ళి అధిపతుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, రాజుల దగ్గరికి అలా తీసుకొని వెళ్ళి ఆయన నేరస్తునిగా నిలిపి అందరు జనాలు కూడి ఉన్నప్పుడు
ఆయన్ని అడుగుతూ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 17-18 వాక్యాన్ని ఒకసారి చూద్దాం. మనం ముందు చదివిన వాక్యానికి అర్థమయ్యే రీతిగా మనము ముందుకెళ్ళచ్చు. చదవండి. 27వ అధ్యాయం మత్తయి శుభవార్త 17-18. ఈ వారము చెప్పే వాక్యం మీకు ముందుగానే రాసుకోమని చెప్పి నెక్స్ట్ వారము చదవని చెప్పాలేమబ్బా. చెప్పు, చదవరా. కాబట్టి జనులు కూడి వచ్చి కూడి వచ్చినప్పుడు అది కలపాతు. పిలాతు నేను ఎవరినని క్లియర్ చదవండి. కలపద్దు, అంత కలగూర మాదిరి చేయొద్దండి, మీనింగ్ మారిపోద్ది. అది నా బాధ, అంతే. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయుదునని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాడు. చాలు, మళ్ళీ చదువుదాం. ఏమండి, చూడు, చదివేదానికి ఎంత డిఫరెన్స్ ఉందో కదా. జాగ్రత్త. బైబిల్ చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చదవాలి. 1-2 సార్లు మనం ఒకసారి మనసులో చదువుకొనైనా మనం చదివితే బాగుంటుంది. మీనింగ్ లెస్గా ఉండకూడదు, మీనింగ్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జనులు కూడి వచ్చారు యేసు ప్రభుతో పాటు ఎక్కడికి? పిలాతు దగ్గరికి. పిలాతు ఎవరు? అధిపతి. అప్పుడు పిలాతు అంటున్నాడు, నేను ఎవరిని విడుదల చేయాలి? మీరు ఎవరిని విడుదల చేయాలని అనుకుంటున్నారు? నేను విడుదల ఎవరిని చేయాలని మీరు అనుకుంటున్నారు? బరబ్బనా, క్రీస్తు అనబడే యేసునా? అప్పుడు చదువు 18వ వచనం. నేను మరొక వాక్యం చెప్పలే, దాని కిందనే కంటిన్యూగా చెప్తున్నా. చదవండి నాన్న, చదువు వచ్చిన వారు ఉన్నారు. ఏంది ఇట్లా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. ఈరోజు అవుతుంది అంటారా? ఏమ్మా, చదవండి. నా ముఖం చూస్తారేంటి? బైబిల్లో లేఖనం చూసి 27వ అధ్యాయం మత్తయి శుభవార్త 17 అయిపోయింది. ఇప్పుడు 18 వాక్యం చదవండి. దేవునికి స్తోత్రం. తర్వాత చదువుకుంటారా? ఇంటికి వినాక మీరు అందరూ తర్వాత ఇంటికి వినాక చదువుకోండి. నేను చెప్తే ఆలకించండి. నాకెళ్ళి చూడనిక. నేను బరబ్బాను అంటే ఆనాడు ఆనవాయితీ వాడుక ఏంటంటే పండుగలో ఒకరిని విడుదల చేయుట ఆనవాయితీ. అది అధిపతికి అధికారం ఉంది. ప్రతి పండుగలో ఒకరిని విడుదల చేయొచ్చు. ఇప్పుడు కదా మన స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు
ఖైదీలను కొందరిని మంచి సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేస్తుంటారు చూడండి. అట్లాగా అప్పుడు ఉంది, పండుగలో ఒకరిని విడుదల చేయొచ్చు. అయితే అక్కడ ఇద్దరున్నారు, ఇద్దట్లో ఒకరినే విడుదల చేయాలి. ఆ అధికారం పిలాతుకుంది. అయితే పిలాతు ఏం చేస్తున్నాడు, తన మీద ఎక్కడ నేరము కలుగుతుందో, ఎక్కడ నాకు దోషం అంటుకుంటుందో అని చెప్పేసి, తనకు తెలుసు ఇద్దట్లో ఎవరు నీతిమంతుడు, ఇద్దట్లో ఎవరు పాపం చేయనివాడు, ఇద్దట్లో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఆయనకు బాగా తెలుసు. పిలాతుకు ఎరిగిన వాడై, నాకెందుకు వచ్చిన సమస్య, ఈ ప్రజలనే అడిగితే సరిపోద్ది కదా అనుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగాడు, బరబ్బాను విడుదల చేయమంటారా యేసయ్యను విడుదల చేయమంటారా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ముక్త కంఠముతో ఏక స్వరముతో అందరూ కేకలేశారంట. ఏమని? బరబ్బాను విడుదల చేయి, బరబ్బాను విడుదల చేయి. అంటే ఇంకా ఎవరిని బంధించి సిలువ వేయాలి? యేసయ్యను. మరి యేసయ్యను ఏం చేయాలి? అది కూడా ఆయన అనలే, మరలా యేసయ్య సిలువ వేయాలని ఆయనకు తెలుసు కదా, ఆయన అనలే. మరి యేసయ్యను ఏం చేయాలంటే, ఆయనను సిలువ వేయండి, ఆయనను సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి, ఆయన సిలువ, మీరు చదువుకుంటూ వస్తే క్లియర్గా రాయబడింది అని కేకలు వేశారంట. ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు? ప్రజలు, లోకము బరబ్బాను కోరుకుంటున్నారు. అవునా? బరబ్బా ఎవడు? బరబ్బా ఎవరండి? మన బంధువా? మన స్నేహితుడా? మన ఇంటి పక్క ఉన్నాడా? మన ఇంట్లో ఉన్నవాడా? సరే, ఇది అయిపోయే లోపల మీరు తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బరబ్బా మందిపొట్టు దొంగ, బరబ్బా అధికారులను ఎదిరించిన వాడు, బరబ్బా అల్లరికి కలహాలకు కర్త, బరబ్బా నరహంతకుడు, బరబ్బా అప్పటికే ప్రసిద్ధి చెందిన ఖైదీవాడు. ఆల్రెడీ ఖైదీ, ప్రసిద్ధి చెందిన ఖైదీ. బరబ్బా ఒక మాటలో చెప్పాలంటే వానికి కానీ వాడి కుటుంబానికి కానీ లేదా సమాజానికి లోకానికి కానీ ఇంతైనా వాడి ద్వారా ఉపయోగం లేదు, ప్రయోజనము లేదు. పైపిచ్చు ప్రయోజనం లేకపోని వాడు పెద్ద క్రూరుడు. ఈయనను విడుదల చేయాలి. అందుకనే ఈ రోజున విడుదల చేసిన, ఆ రోజున పిలాతు విడుదల చేసిన బరబ్బా ప్రతి వానికి స్నేహితుడైనాడు. ప్రతి ఆ స్త్రీకి స్నేహితురాలు అయిపోయింది, ప్రతి వారికి బంధువు అయిపోయాడు, ప్రతి వారికి ఏమండి బాగా సహవాసంలో సాన్నిహిత్యంలో ఉన్నాడు అనడానికి లోకంలో చూస్తున్న పరిస్థితులే. అవునా? నరహత్య చేసేవారంతా ఎవరు? బరబ్బా బంధువా కాదా? బండిపోతు దొంగలంతా ఎవరు? బరబ్బా బంధువులా కాదా? అల్లరి చేసేవారంతా ఎవరు? బరబ్బా బంధువులా కాదా? కలహాలు సృష్టించేవారు ఎవరు? బరబ్బా బంధువులా కాదా? క్రూర మనస్తత్వం కలిగిన వారంతా ఎవరు?
వారందరికీ బరబ్బా బంధువా కాదా? ఈ లోకానికి, లోకములో ఉన్న ప్రజలకి, సొంతంగా తనకును తన కుటుంబానికి ప్రయోజనము లేని వారందరూ కూడా బరబ్బా బంధువులా కాదా? అవునని ఒప్పుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటామేమో లోకంలో అంతా నడుస్తున్నది దీని మీదనే నడుస్తుంది, అంతా బరబ్బా బంధువులే. ఆ రోజున కేకలేశారు, బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి. ఎందుకు? బరబ్బాను విడుదల చేస్తే బందీ అయినటువంటి వాడు ఫ్రీ అయిపోతాడు, నా దగ్గరికి వస్తాడు, మా ఇంటికి వస్తాడు, మా పక్కింట్లో ఉంటాడు, లేకపోతే నాతో ఉంటాడు, నేను వెళ్ళిన చోటుకి వస్తాడు, నేను వాడి క్రియల్లో వాడు నా క్రియల్లో, వాడితో నేను వాడితో సహవాసం చేసి కలిసిమెలిసి ఉంటాం అన్నారు. అన్నట్లుగానే ఈ రోజున ఉందా లేదా? లోకంలో ఉన్నారా లేదా? అట్లా మరి బరబ్బా బంధువులే కదా. ఏదో ఒక కోణంలో ఉంటుంది, బాగా ఆలోచన చేస్తే ఏదో ఒక కోణంలో. ఒక కోణమే కాదు, ఉత్త దొంగతనం అనే ఒక కోణం. ఈ కోణాలు అన్నీ ఉన్నాయే. ఏదో ఒక కోణంలో ఆలోచన చేస్తే అంటుంటారు చూడు, ఏదైనా ఊరికి పోతే పలానా పేరు, ఇంటి పేరు మాదైతే, ఓ బావునా మాకు దూరపు బంధువు అయితే, అటు దూరపు బంధువు కూడా అవుతాడు వాడు. ఆయనను విడుదల చేయాలంట. మరి యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరండి? కరుణా సంపన్నుడు, కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమాపూర్ణుడు, కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చినవాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చినవాడు, మూగవారికి మాట ఇచ్చినవాడు, చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చినవాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేసినవాడు, చాందర రోగస్తులను బాగు చేసినవాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మరణించిన వారిని కూడా మృతులలో నుండి లేపినవాడు లేదా బతికించినవాడు. అన్నిటి మించి ఈయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు అని సాక్షాత్తు తన్ను తాను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా నిరూపించుకున్నవాడు. చూస్తున్నారు అనేక జనాలు. ఈయనకేం కావాలి అంట? శిక్ష, బంధింపు, శిలువ వేయటం. ఎంతవరకు న్యాయం అండి? అన్యాయస్తునికేమో న్యాయం, న్యాయంగా నడుచుకున్న వానికేమో అన్యాయం. ఇది ఈ లోకంలో ఉన్న పరిస్థితి. ఈ లోకంలో ఉన్న దుస్థితి ఇదే. నీతిగా న్యాయముగా నడుచుకున్న వారికేమో అన్యాయం చేస్తారు. దొంగతనాలలోనూ మోసాలలోనూ భయంకరమైనటువంటి ఈ లోకములో పాపములో చీకట్లో జీవిస్తున్న వారికేమో న్యాయం చేస్తారు. వారి పంచనబడి ఉంటారు, వారితో సహవాసం చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? కానీ అక్కడ కూడి వచ్చిన జనాలు కేకలేస్తున్నప్పటికీ పిలాతు భార్య అందే, ఆమె బాగా ఎరిగిన ఆమె స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ, తెలివి కలిగిన స్త్రీ, వివేకం కలిగిన స్త్రీ. ఆమె అంటుంది, ఏమండి, ఈ నీతిమంతుని విషయంలో జాగ్రత్త, ఈ దోషము లేని ఈ యేసయ్య విషయంలో జాగ్రత్త అని భర్తకు సలహా ఇచ్చింది. ఆల్రెడీ ఆయనకు తెలుసు
అయినా కూడా ఎక్కడ ఈ ప్రజలను బట్టి ఎక్కడ ఈ నా భర్త ఇలా అయిపోతాడో, ప్రజల మనస్తత్వానికి ఏకీభవిస్తాడో అన్నట్లుగా. ఒక మాటలు చెప్పాలంటే పిలాతు గురించి రాయబడింది, ఆ జనులంతా నింద మోపి పాపం మోపి దైవదూషణ చేశాడని ఈయనను బంధించాలి, సిలువకు ఎక్కించాలి, సిలువ వేయబడాలి, శిక్షించాలని కేకలు వేస్తూ ఉంటే యేసయ్య ఒక్క మాట మాట్లాడలేదు. దానికి ఆశ్చర్యపడ్డాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకమే బైబిల్లో రాయబడి, నేను అంటున్నది కదా, నేను కూడా లోకంలో, మనమంతా లోకంలో ఉన్నాం కదా. బైబిల్లో రాయబడిన మాట ఆదిలోనే చెడిపోయిందని, అంతే కదండి. ఆది కాండ గ్రంథంలో ఉంది కదా, భూలోకము చెడిపోయి ఉండెను అని రాయబడింది, బలాత్కారులతో నిండిపోయి ఉండెను అని రాయబడింది. ప్రతి మనుషుడు త్రోవ తప్పి వాడి ఇష్టానుసారంగా తిరిగి పాపభూయిష్టమైనటువంటి జీవితంలో జీవిస్తున్నవాడు అని రాయబడి ఉంది. మరి లోకంలో మనం ఉన్నాం, మనం అతిథులమేం కాదు. బట్ అయితే చెడిపోయిన లోకానికి బాగు చేయటానికి యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. బాగు చేయడానికి వచ్చాడు. ఈ చెడు లోకాన్ని, ఈ చెడు సొసైటీని, ఈ చెడిపోయిన మనుషులను, పతనమైపోయిన మానవులను తిరిగి బాగు చేయటానికే ఈ లోకానికి వచ్చి వెలిగించాలని కోరుకున్నాడు కనుక వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఈ లోకములో ఉన్నదంతా కూడా చెడ్డది, ఈ లోకములో చెడు క్రియలు ఉన్నాయి, ఈ లోకమే చెడు అని చెప్పినందున యేసయ్యకు ఆ శిక్ష అంతే. కానీ చెడ్డవారికి లేదు. లోకమే చెడు అన్నవారికి శిక్ష, చెడ్డవారికి లేదు. ఇది ఒక పెద్ద అన్యాయం కదా, అవునా కదా. ఈ రోజుల్లో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, నేను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతగానో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రతి ఆదివారం దైవ సన్నిధిలో కనపడి ఆరాధన చేస్తూ ఉంటాను, నేను ఎంతగానో దేవునికి భయపడి దశమ భాగము తీస్తూ ఉంటాను, నేను ఎంతగానో దేవుని సేవలో ఉపయోగపడితే నాకు ఆరోగ్యమని మంచి అని నేను పనిచేస్తున్నాను. అయితే ఎందుకో నాకే ఇంత అన్యాయం జరుగుతుంది లోకంలో, ఎందుకో నాకే ఇంత నిందలు వస్తున్నాయి ఈ లోకంలో, ఎందుకో నాకే ఈ లోకంలో, నా కుటుంబానికే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి అంటాం కదా అండి. ఈ లోకమే అన్యాయం అండి. లోకమే ఆనాడు లోకములో ఉన్న క్రియలని చెడ్డవని చెప్పినందుకే యేసయ్యకు సిలువ. చెడిపోయిన ఈ లోకంలో బాగు చేయాలని వచ్చిన వెలుగైన యేసయ్యకు శిక్ష. ఎందుకంటే లోకమా నీ క్రియలు చెడ్డవని చెప్పినందుకే. లోకమా, లోకములో ఉన్న ప్రజలారా, చీకటిని మీరు ప్రేమిస్తున్నారు, చెడ్డ క్రియల్లో మీరు ఉన్నారు అని చెప్పినందుకే ఈ శిక్ష. అందులో మనం ఉంటాం. ఇప్పుడు మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదా. అయితే అల్టిమేట్ నేను అంటాను, తాత్కాలికంగా అక్కడ కూడినటువంటి జనులు మేము చెప్పినట్టే జరిగింది, మేము చెప్పినట్టే జరిగింది, మేము చెప్పినట్టే జరిగింది, బరబ్బాను విడుదల చేసినారు, యేసయ్యను బంధించారు, సిలువ వేశారు, చంపేస్తున్నారు, ఇక ప్రాణం పోతుంది అని అనుకున్నారు. వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అయిపోయారు. కానీ
చీకటిని, చీకటి కార్యాలను, లోకములో ఉన్నటువంటి వారిని వెలిగించుటకే కలువరి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి మూడవ రోజున మృత్యుంజయుడై, నేను వెలుగైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాను, నేను మాయమైపోవట్లేదు, లేదా మనుషుల్లాగా ఇలాగా మహనీయుల్లాగా గొప్పవారిలాగా అని చెప్పుకున్న వారిలాగా కాదు, నేను దేవుడను, రక్షకుడను, నేను ఈ లోకాన్ని వెలిగించుటగా వచ్చిన వెలుగై ఉన్న దేవుడను అని మరొకసారి దగ్గర 50 రోజులు తన్ను తాను తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పింది చేసింది నిజమని దృఢపరుచుకున్నాడు. కన్నులారా కనపడ్డాడు చూడడానికి తన ప్రజలు, ముట్టుకోవడానికి చేతులారా ముట్టుకోవటానికి ఆయన నిలిచాడు. ఆయన మహిమ అందరిలో ప్రత్యక్షమవటానికి వెలుగైన దేవుడు మరొకసారి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ఇలాగ ఈ ప్రపంచములో ఎవ్వరూ లేరు. అందుకనే దేవతలకే దేవుడు, మహాదేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవములు అనబడుతున్న ప్రతి వారికి మహాదేవుడు యేసుక్రీస్తు. అయితే ఈరోజు నా చిన్న ప్రశ్న, ఆ రోజు వారు బరబ్బాను కోరుకున్నారు, అనగా చీకటిని ప్రేమించారు, చీకటి కావాలని కోరుకున్నారు. మరి ఈ రోజున నీవు యేసును కోరుకుంటున్నావా, బరబ్బాను కోరుకుంటున్నావా? ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, ఆన్లైన్లో చూస్తున్నా, బరబ్బాను కోరుకుంటున్నావా, యేసుక్రీస్తు ప్రభుల వారిని కోరుకుంటున్నావా? వెలుగును ప్రేమిస్తున్నావా, చీకటిని ప్రేమిస్తున్నావా? వెలుగును వెంబడిస్తున్నావా, చీకటిని వెంబడిస్తున్నావా? నీవు ఒక్కసారి ఆత్మ పరిశీలించుకో. ఏంటయ్యా పాస్టర్ గారు, యేసయ్యను ప్రేమించబట్టే కదా మందిరానికి వచ్చింది, యేసయ్యను ప్రేమించబట్టే కదా నేను బాప్తిసం తీసుకొని రక్షణ పొందింది, యేసయ్యను ప్రేమించబట్టే కదా ఈ లోకంలో నేను కూడా దేవుని బిడ్డనని చలామణి అవుతున్నది, ఇంకా ఏందయ్యా మరలా నీకు బరబ్బాను ప్రేమిస్తున్నావని ఎట్లా అనుకుంటా అంటున్నారా? అయితే యేసును ప్రేమించిన వారైతే, వెలుగును వెంబడించిన వారైతే ఎలాగుండాలి? పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగు. మరొకసారి చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అనగా దేవుణ్ణి ప్రేమించిన వారు, యేసయ్యను ప్రేమించిన వారు, యేసయ్యను వెంబడించిన వారు చీకటిలో నడవకుండా ఉంటారు, చీకటిని ప్రేమించకుండా ఉంటారు, చీకటిని వెంబడించకుండా ఉంటారు. మరి చీకటిని ప్రేమిస్తూ చీకటిని వెంబడిస్తున్నా నీవు ఇంకా యేసును ప్రేమిస్తున్నానంటే ఎవరు నమ్ముతారు?
చీకటినే ప్రేమిస్తున్నావు, చీకటినే వెంబడిస్తున్నావు. నేను యేసు ప్రభు బిడ్డను, యేసు ప్రభువులో రక్షణ పొందినాను, యేసయ్య మందిరానికి వస్తున్నాను, నేను దేవుని బిడ్డను ఎలా చెప్పగలుగుతావు? చెబితే మనకు అవమానమా కాదా? చెప్పేవారికి, నాకైనా నీకైనా మరెవరికైనా. మాకు బరబ్బా అని వద్దన్నవారు, యేసు కావాలనుకున్నవారు ఇక చీకటిని వెంబడించకూడదు. అంటే చీకటి అనగా పాపం. పాపమును వెంబడించకూడదు అనగా పాపపు క్రియలు నీలో చోటు చేసుకోకూడదు. పావనుడైన యేసయ్య కావాలన్నా పాపం కావాలంటే పావనుడైన యేసయ్య కావాలనాలి. నాకు పావనుడైన యేసయ్య కావాలి, ఆ తర్వాత కూడా లోకంలోకి వెనక కొంచెం పాపం కూడా కావాలంటే కుదరదు. దేవుడు కావాలా, దైవం కావాలంటే దేవుడే కావాలనాలి. దయ్యం కావాలంటే మళ్ళా నీ దగ్గరకు వచ్చి నేను పలకరిస్తూనే ఉంటుంది, భుజం మీద చేసి, ఏమక్క బాగున్నావా, నా పోదాను రాయే అని చిన్నగా భుజం మీద చేసుకొని తీసుకొని పోవాల్సిన గడికి ఆమె తీసుకొని పోతుంటుంది. పోదాం రాన్న అని ఆయన తోలుకపోవాల్సిన తోడికి తోలుకొని పోతూ ఉంటాడు. పాపపు క్రియలు ఏంటి? దొంగతనం, వ్యభిచారం, జూదం, త్రాగుడు, మోసం, అబద్ధాలు, ఇంకా అల్లర్లు, దొంగతనాలు, అసహ్య కార్యాలు. దేవునికి ఏవి ఇష్టము కావో అవన్నీ చీకటి కార్యాలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనవి కాకుండా దేవునికి ఇష్టము లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ చీకటి కార్యాలే. ఈ చీకటి కార్యాలలో పాలు పంపులు పొందుతున్నవారు వెలుగును వెంబడించిన వారు కాదు, వెలుగును ప్రేమించేవారు కాదు, యేసును ప్రేమించేవారు కాదు. కానీ ఈ రోజున ఏమవుతుందంటే అవ్వ కావాలి, బువ్వ, దేవుడు కావాలి, దయ్యం కావాలి, యేసయ్య కావాలి, లోకము కావాలి, పరిశుద్ధత కావాలి. బయటికి వెళ్తే అపవిత్రతలు కూడా ఏమంటే నా కోసం కాదన్ను, నా కోసం కాదు, నేను అస్సలు అలా అనుకోలేదు, కానీ నా కోసం మా బంధువులని, ఇంటివారని, రక్త సంబంధికులని, ప్రాణ స్నేహితులని అని సొడ్లు చెప్తూ ఉంటారు కొందరు. అయినా చీకటి కార్యాలే. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా? అయితే వెలుగునే వెంబడించాలి. హల్లెలూయా. వెలుగులోనే జీవించాలి. అందులో ఏమంటాడు? జీవపు వెలుగును అంటాడు. ఇంకొక మెట్టు పైకి జీవపు వెలుగును వెంబడించాలి అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ప్రభు గ్రంథములో రాయబడిన మాట పేతురు పత్రికలో 1వ అధ్యాయం 14-16 వచనం వరకు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 వచనం చదువుదామా? నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును పరిశుద్ధులైయుండుడే కాగా ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు
పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. వెలుగును ప్రేమించేవారు లేదా యేసయ్యను ప్రేమించేవారు, వెలుగును వెంబడించువారు ఇలాగా పరిశుద్ధులుగా ఉంటారు. సమస్త ప్రవర్తనలో, ఒక్క విషయంలో కాదు, రెండు విషయాల్లో కాదు, లేదా మందిరంలో ఒక్కచోటే కాదు, లేదా 4 గోడల మధ్యనే కాదు, ఇంట్లోనే కాదు, బయటైనా, నువ్వు పనిచేసే చోటైనా, చదువుకున్న చోటైనా, లేదా వ్యాపారం చేసే చోటైనా, ఉద్యోగం చేసే చోటైనా, లేదా నువ్వు ఎక్కడ ఉన్నా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలి. అది దేవుడు కోరుకునే, పరిశుద్ధుడు కోరుకునే కోరిక. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకు బంధువా, బరబ్బాబుకు బంధువా? యేసయ్యకు బంధువైతే నీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉంటావు. లేదు, నీ ప్రవర్తనలో పరిశుద్ధత లేదా, నువ్వు బరబ్బా బంధువే. ఏదో ఒక కోణంలో నీకు బరబ్బా బంధువు అవుతాడు. కనుక నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, లోకం కోరుకుంటున్నదే. లోకం కోరుకుంటున్నది అన్యాయాన్ని కోరుకుంటుంది, చెడునే కోరుకుంటుంది. ఈ లోకం కోరుకుంటుంది మతోన్మాదాన్ని కోరుకుంటుంది. ఈ లోకము చెడ్డను కోరుకుంటుంది, ప్రేరేపిస్తుంది. ఈ లోకమే చెడిపోయింది గనక, చెడిపోయిన లోకం అనేకులు కూడా చెడగొట్టాలనే చూస్తూ ఉంది. దానికి బంధువు బరబ్బ అయితే, ఆ బరబ్బాకు బంధువు సాతానుడు, అపవాది. వాళ్ళంతా దగ్గర బంధుత్వం కలిగిన వాళ్ళు. ఆ బంధుత్వంలో మీరు ఉండకండి, యేసయ్య రక్త బంధుత్వంలో ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య బంధుత్వంలో ఉండండి. అపవాది బరబ్బా బంధంలో ఉండకండి. పాపాన్ని విడిచిపెట్టని వాడు, చెడును విడిచిపెట్టని వారు, ఈ లోకంలో అసహ్య కార్యాలను విడిచిపెట్టని వారంతా కూడా యేసును వెంబడించని వారే. బైబిల్ సెలవిస్తుంది. యేసును వెంబడించిన వారు కాదో. రావచ్చు చర్చికి, చెప్పొచ్చు వాక్యం, పాడొచ్చు పాటలు, చేయొచ్చు దేవుని పని, పట్టుకోవచ్చు బైబిల్ గ్రంథాన్ని, కానీ అందరూ కూడా యేసయ్యను ప్రేమించేవారే, వెలుగును వెంబడించేవారే అంటే కాదు అనడానికి ఇప్పుడే మనము సంఘములో ఉన్న ప్రజలే సాక్షులు. అవునా కాదా? ఇంకా ఏమైనా కాస్త విపులీకరించి చెప్పమంటారా? వివరించి బాధపడతారు ఎక్కువ చెప్తే. డోసు ఎక్కువైందనుకో, చెట్లు ఏమైపోతాయి? మాడిపోతాయి, ఎండిపోతాయి. అందుకు కొంచెం ఇంకా ఆచి చూచి డోసు ఎక్కువ కాకుండా చూస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెట్లు మాడిపోతాయి, మనుషులు వాడిపోతారు. అని దేవుణ్ణి వెంబడించేవారే అయితే, యేసయ్యను ప్రేమించేవారే అయితే ఆదివారం ఆరాధనలో కనపడరా అండి? నేను అంటాను, నీకు ఈరోజు పని కావాలన్నా, దేవుడు కావాలన్నా, ఆరాధన కావాలన్నా, డ్యూటీ కావాలన్నా, లేకపోతే నీకు ఈరోజు చదువు కావాలన్నా, ఈరోజు దేవుని సన్నిధిలో కనబడేది కావాలన్నా అంటే మనం ఏం కోరుకుంటామండి? చెప్పాలి. ఎవరు కోరుకుంటాం? నాకు తెలిసి అంత ఒట్టి మాట ఇదంతా ఒట్టి మాట. ఊరికి పై మాట చెప్తున్నారు మీరంతా. పోయా
పాస్టర్ అయ్యా ఒకరోజు కూలి 1000 రూపాయలు వస్తుంది ఏందనుకుంటున్నావు? ఏం యేసు ప్రభా నన్ను క్షమించంటే క్షమించమని కూరుకుంటాడు. ఏం ఆయనే మన దగ్గర ఉన్నాడా? క్షమించు ప్రభా, నేను ఈరోజు రాలేకపోయినాను ప్రభా, మన్నించు ప్రభా. ఎందుకంటే ఆయన కనికరక పూర్ణుడు కదా. చూడు, యేసయ్యను ప్రేమించేవారైతే ఇప్పుడే ఇట్లుంటే ముందు ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు. నీకు యేసయ్య కావాలా, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలా అంటే ఏసీ క్యాస్ట్ సర్టిఫికెట్. పాస్టర్ అయ్యా మళ్ళా కలుద్దాం. అయ్యా నీకు వందనాలు స్వామి, మమ్మల్ని కొన్ని రోజులు బతకని నేనేదో చంపుతానేటు. ఇంకో కొంతకాలం ఉంటే రేషన్ కావాలన్నా, రేషన్ బియ్యం కావాలన్నా, యేసయ్య కావాలన్నా అడుగుతారు రేషన్లోనే. అబద్ధం కాదు, జోక్ కాదు, రియల్గా రాకుంటే నన్ను అడగండి. బతికింటే గినక, బతికింటేనే అడగండి. యేసయ్య కావాలన్నా గవర్నమెంట్ ఒక చిప్ ఇస్తుంది, చిప్పు. ఇప్పుడు కదా మెమోరీలే అలాంటి చిన్నది, నువ్వు చిప్ వేయించుకుంటావా యేసయ్య కావాలని అడుగుతుంది. ఆ చిప్ వేయించుకుంటే నీకు ఈ లోకంలో సరుకులు. అవునండి, నీకు ఉప్పు, పప్పు, బియ్యము, బ్యాళ్ళు, బెల్లం ఏం కావాలన్నా సరుకులు కావాలంటే చిప్ ఉండాలి. ఆడ పోతానే అంగట్లోకి, ఆ అంగట్లో ఉన్నటువంటి స్కాన్ చేస్తుంది నీ ఒంట్లో చిప్ ఉందా లేదా. రా, ఏం కావాలి, ఉప్పు కావాలన్నా, పప్పు కావాలన్నా మొత్తం సకలం ఇస్తుంది. ఒకవేళ చిప్పు లేదా తుజావ్ వెళ్ళిపో, సరుకులు కూడా ఉండవు. చూసారా, ఇప్పుడే చిన్నదానికే కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. మరి ఇప్పుడు వాక్య ప్రకారంగా వాక్యం మీద బాగా మన పునాది కట్టుకోకపోతే, దేవుడా నువ్వు తప్ప నాకు ఎవరు లేరని దేవుని మీద ఆధారపడకపోతే రాబోతున్న ఇప్పుడే తప్పటడుగులు వేస్తూ ఉంటే, ఇప్పుడే ఇంత దారుణమైన భయము భక్తి లేని జీవితంలో ఉంటే రాబో దినాలు ఎట్లండి? ఏంటి మన పరిస్థితి, మన గతి? ఇంటింటికి సర్వే వస్తుంది, ఇంకా చూసుకోండి. షాప్ పిల్లలు అన్నీ బయటపడతాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని భయపించడానికి కాదు మాటలు చెప్పేది. భయభక్తులతో ప్రభువు మీద ఆనుకొని బ్రతికితే ప్రభు మనకు అన్ని విషయాల్లో సహాయపడతారన్న విషయం. పోనీ తాత్కాలికమైనటువంటి ఈ విషయాల్లో, తాత్కాలికమైన కొన్ని విషయాల్లో కొన్ని మనం పొందుకోకపోయినా పెద్ద నష్టమేం లేదు. శాశ్వతమైనటువంటి ఆ రాజ్యంలో, పరలోకంలో మనం ఉంటాం, మనకేం నష్టం కలగదు. ఒక పూట తిండి లేకపోతే, మూడు పూట్ల తిండి లేకపోతే చచ్చేది ఎప్పుడైనా చచ్చేదే కదా. కొంతకాలానికి సరుకులు లేకపోతే వాళ్ళే నా ఇంట్లో నేను దేవుని సైలు ప్రార్థన చేసుకుంటా అని వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎప్పుడైనా ప్రాణం పోతుంది, ఎప్పుడైనా పోవాల్సింది. ఏముంది ఎందుకూరికి పంచాయతీ అంతా. ఒకసారి మనం చెప్పినట్టు యేసుప్రభు కావాలన్నా, బరబ్బ కావాలంటే ఆ రోజున వాళ్ళు నిజంగానే చెప్పినారు. మనోళ్ళు పై మాట చెప్తున్నారు, ఇప్పుడు చెప్తారు కూడా అడిగితే. కానీ నాస్తిక దేశంలో, అంటే దేవుడు లేడు గీవుడు లేడు అని చెప్పి ఆ దేశంలో కారాకోర కొంతమంది మనలాగా రక్షణ పొందినారు, యేసుప్రభువును నమ్ముకున్నారు, తెలుసుకొని సత్యాన్ని గ్రహించి రహస్యంగా
అండర్ గ్రౌండ్లో ఎవరికి తెలియని రహస్యమైన స్థలంలో కూడుకొని ప్రభువును ఆరాధన చేసేవారట. కొన్ని రోజులకు అది బయటికి తెలిసింది. లోకములో ఉన్న అధికారులకు లేదా మతోన్మాదులకు తెలిసింది. తెలియంగానే ఇంకా మతోన్మాదుల పరిస్థితి ఏంటండి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు కదా. అలాగా వాళ్ళు ఏం చేశారంటే అధికారులను వెంట పెట్టుకొని మతోన్మాదులు ఆరాధించే ఆ చోటుకి రెడ్ హ్యాండెడ్గా వెళ్ళిపోయారు. ఇలాంటి చిన్న గుంపు ఉండే, అందరినీ చుట్టుముట్టారు. చుట్టుముట్టి అక్కడ మధ్యలో వీరున్నారు. ఒక యేసుక్రీస్తు ఫోటో ఫ్రేమ్ పెట్టి బైబిల్ పెట్టి అక్కడ చివరి అవకాశం ఇస్తున్నా, మీరు బ్రతికి ప్రాణంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఈ చిత్రపటం మీద బైబిల్ మీద ఉమ్మేసి నాకు ఈ యేసు ప్రభు వద్దు అని వెళ్ళిపోండి అన్నాడు. అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు లేచి ఆ సెంటర్లోకి వెళ్ళి ఆ చిత్రపటం మీద ఆ బైబిల్ మీద నాకు యేసు ప్రభు వద్దు అని అంతా ఉమ్మేసి గల్లా ఒక్కొక్కరు బయటికి వెళ్తున్నారు. ఓ చిన్న పాప వచ్చింది. చివరిగా వచ్చి అందరి ముఖాలు చూసింది. అక్కడ ఉన్నటువంటి యేసయ్య చిత్రపటాన్ని బైబిల్ను చూసింది. అప్పటికి అందరూ ఉమ్మేశారు కదా. ఆ ఎంగిలంతా భయంకరంగా బైబిల్ మీద చిత్రపటం, యేసుక్రీస్తు చిత్రపటం మీద ఉంది. దాన్ని అమాంతంగా అలా మోకాళ్ళ మీద పడి ఆ చిత్రపటాన్ని తీసుకొని తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ గౌన్తో మొత్తం తుడిచి బైబిల్ను తుడిచి కౌగిలించుకొని ఆ చిత్రపటాన్ని బైబిల్ను ముద్దాడుతా ఉంది. ఏ పాపా, నువ్వు చేస్తున్నదేంటి? చస్తావు. ఇప్పుడైనా వాళ్ళు చేసినట్టు చేసి వెళ్ళిపో, లేదా గంసు తెచ్చుకున్నారు. ఒక్క క్షణం చాలు, పిట్టది కలిసి చేస్తామన్నారు. ఆ మాటలు ఏమి వినిపించకట్లాగా ఆ పాప ఏడుస్తూ, అయ్యో యేసయ్యా, ఇంత దౌర్భాగ్యులం యేసయ్యా, ఇంత పాపాత్ములం యేసయ్యా, పరిశుద్ధుడైన నీ మీద ఉమ్మి వేశారే అని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టి మోకాళ్ళ మీద దాన్ని అత్తుకొని ముద్దు పెడుతూ అలానే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చుట్టూ ఉన్నారు. గన్లు తీసుకొని కాల్చారంటండి. టపటపటపటపట కాలిస్తే గుండ్లేమో బుల్లెట్లేమో పేలుతున్నాయి, కానీ మనిషికి మాత్రం బుల్లెట్ లాగల్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బుల్లెట్లు ఫటి మీద వెళ్ళిపోతూ ఒకటి మీద ఒకటి చుట్టుకున్న వాళ్ళు ఫట్ కాల్ చేస్తున్నారు, కానీ బుల్లెట్ అయితే పేలుతున్నాయి, కానీ మనిషికి తాకల. ఒక్కటి చిన్న పాప. మీళ్ళంతా ఏమైపోయారండి? ఊపిరింటే ఉప్పేనా అమ్ముకొని బతుకుదాంలే, వీళ్ళతో ఎందుకు పంచాయితీ అనుకున్నారు. కానీ ఆ చిన్న పాప ఊపిరింటే దేవుని కోసం బతుకుతా, ఊపిరి లేకపోయినా దేవుని దగ్గర ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా ఈ త్యాగం? మనకి త్యాగం ఉందా? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువును ప్రేమిస్తున్నావా, బరబ్బను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు చెప్పండి, ఏ వెలుగును వెంబడిస్తున్నామా, చీకటిని వెంబడిస్తున్నామా? ఇప్పుడు చెప్పండి.
ఇప్పుడు పొరపాటున అదే సిచ్యువేషన్ వచ్చి ఎవరైనా మనం చుట్టుముట్టి అట్లా చేసినారనుకోండి, పరిస్థితి ఏంది? అంటామా యేసయ్యా నువ్వే కావాలని? అనాలే, అన్నవాడి నిజ క్రైస్తవుడు. అననవాడు దొమ్మ లేనివాడు. చీము రక్తము కలిగిన మనిషి నిజ క్రైస్తవుడైతే అని తీరుతాడు అక్కడే. ఆ త్యాగం, ఆ రోషం, ప్రభు కొరకై బ్రతికే ఆ జీవితం నీకు కావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన రోజుల్లో, ఈ చెడ్డ దినాలలో, ఈ బహుభయంకరమైన ఈ రోజుల్లో అలాంటి నికారసైనటువంటి విశ్వాసిగా, దేవుని బిడ్డగా, పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా, ప్రభువును ప్రేమించే వారముగా, వెలుగును వెంబడించే వారంగా ఉండి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండాలి క్రైస్తవులు. అప్పుడేనండి ఏమండి అక్కడికి అక్కడే వచ్చిన వాళ్ళంతా మార్పు చెందారంటండి. ఇదేంద్ర నాయన, అందరూ ఉమ్మేసిపోయి పరిగెత్తుకుంటూ వెళ్తే ప్రాణాలు దక్కించుకుంటే, ఈ చిన్న పాప ఏంద్ర నాయన ఇలా హత్తుకొని ఉంటే మనం ఎన్ని బుల్లెట్లు మొత్తం కాల్చి మొత్తం తల దగ్గర ఉన్నటువంటి బుల్లెట్లన్నీ అయిపోయినాయి, కానీ ఆమెకు ఇక ఇంచి హాని కలగల. అక్కడ ఉన్నవారు స్టన్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి మార్పు రాకుండా ఉంటుందా అండి? మార్పు రాకుండా ఉంటుందా? వచ్చి తీరుతుంది అనడానికి మరొక ఇక్కడనే ఒక సందర్భం ఏంటో తెలుసా? ఏంటి? శిలువపై వేలాడుతున్న యేసయ్య ప్రేమ, ఆయన చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే, మనం గుడ్ ఫ్రైడే చెప్పుకున్నాం కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరగనక ప్రార్థించినండి కదా. ఈ ప్రార్థన, ఈ ప్రేమ బరబ్బా అక్కడ ఉండి విన్నాడండి, చూశాడండి. గుండె బద్దలైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గుండె బద్దలైపోయింది. బరబ్బాకు గొప్ప మార్పు, బందిపోటు దొంగకు మార్పు, నరహంతకుల్లో మార్పు, కలహాలు రేపి కొట్లాటలు పెట్టే ఆ వ్యక్తిలో మార్పు, నిత్యము చెడు క్రియలలో ఉంటూ చెడును ప్రేరేపిస్తూ చెడునే ఈ లోకంలో పెంచి పోషిస్తున్న ఆ వ్యక్తిలో గొప్ప మార్పు. బరబ్బా గుండె బద్దలైపోయింది, పగిలింది. పగిలితే ఏమైంది? విరిగిన మనసు, నలిగిన హృదయం, నాకు ఇష్టం, దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బద్దలు కొట్టాడు ఆయన హృదయాన్ని బద్దలు కొట్టాడు. సుత్తెతో కాదు, రాళ్ళతో కాదు, రాట్లతో కాదు, కత్తులతో కటార్లతో కాదు, క్రీస్తు ప్రేమతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రేమ గొప్పదండి! యేసుక్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ ఈ రోజున కూడా అనేక వ్యభిచారులను మారుస్తుంది. ఈ క్రీస్తు ప్రేమ అనేక దొంగతనాలు చేసే వారి మనసును మారుస్తుంది. ఈ క్రీస్తు ప్రేమ అనేక త్రాగుడు జూదాలలో ఉన్న వారిని మనసును మీరు మారుస్తుంది. ఈ ప్రేమ నరహంతకుల మనసును మారుస్తుంది. ఈ ప్రేమ క్రూర మనస్తత్వం కలిగిన మనసును మారుస్తుంది. ఈ ప్రేమ, క్రీస్తు ప్రేమ మనిషి ఎలాగ బ్రతకాలో నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇటువంటి దేవుని పైన నా కక్ష,
ఇటువంటి యేసు క్రీస్తుక ఆ అసూయ, ఆ క్రీస్తు పట్ల అసూయనా? ఇటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడలక వ్యతిరేకత నీకు? జాగ్రత్త. గుండె బద్దలైతే ఏమైంది? ఒకటి, మార్పన రావాలా? మార్పు రాకపోతే నలుగురు మోసుకొని పోవాలంతే. ఎందుకంటే ఆగిపోతుంది కదా, గుండె ఆగిపోతుంది కదండి. నలుగురు మోసుకొని పోవాలా, మార్పన రావాలి. రెండిట్లో ఏదో ఒకటే జరిగిద్ది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను నేను ప్రేమతో. క్రీస్తు ప్రేమ ఇంత గొప్పది. ఇంకా దేవుడు చూస్తున్నాడు మనల్ని. ఎంత ప్రేమతో, ఎంత కనికరముతో, ఎంత దయతో, ఎంత ఆయన ఓర్పుతో, సహనముతో, నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తెని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో, ఆయన ప్రేమను అలుసుగా తీసుకుంటువా? జాగ్రత్త, బద్దలైపోతావు. ఆయన ప్రేమను గుర్తించితివా? నువ్వు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సత్యాన్ని గ్రహించిన వాడవు. హల్లెలూయా. నువ్వు వెలుగును వెంబడించిన వాడవు. హల్లెలూయా. ఆ వెలుగు చేత ప్రకాశించబడుతున్న వాడవు. హల్లెలూయా. ఆ వెలుగును ప్రేమిస్తున్న దానవు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనం యేసయ్యకు యేసయ్యతో బంధుత్వం ఉందా? బంధుత్వం ఉందా? యేసయ్యతోనేనా? దేవునికి మహిమ కలుగునుగాక. యేసుతోనే ఉండాలి. యేసుతోనే ఉండాలి. బరబ్బాతో ఉంటే బరబ్బా యొక్క దుర్గుణాలు నీలోనికి వస్తాయి. బరబ్బా ఉంటే బరబ్బా చేష్టలు, బరబ్బా ప్రవర్తన, బరబ్బా ఆ గుణాలు అంటామే, దుర్గుణాలు నీలోనికి వస్తాయి, నీతో ఉంటాయి. అవి ఈ లోకంలో నిన్ను ఏలుతాయి అవి. కానీ యేసయ్యను ప్రేమిస్తే, యేసయ్యను వెంబడిస్తే, వెలుగును వెంబడిస్తే, యేసయ్య సద్గుణాలు, యేసయ్య మంచి ప్రవర్తన, యేసయ్యలో ఉన్నటువంటి సుగుణాలు నిన్ను ఏలుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పరిపాలిస్తాయి. హల్లెలూయా. చిన్నలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, యవనస్తులైనా మీ అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తున్న మాట, నీ ప్రాణం ఒకవైపు పోతున్నా నాకు యేసే కావాలి, యేసయ్య సన్నిధే నాకు కావాలని నువ్వు అనగలిగేంత నమ్మకం, విశ్వాసం, ఆ ధైర్యం, ఆ కలిజ నీకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు లేకపోతే, యేసయ్యను వెంబడించకపోతే, యేసయ్య వెలుగు చేత వెలిగించబడకపోతే ఇంకా చీకట్లోనే ఉంటావు, చీకటిని వెంబడిస్తావు, కటిక చీకటిలోనికి అనగా నరకములోనికి ప్రవేశిస్తావు. జాగ్రత్త. వెలుగై ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చి, నేను నిన్ను వెలిగిస్తాను, నిన్ను చీకటిలో నుండి ఆ వెలుగులోనికి నడిపిస్తాను, నేను నిన్ను ప్రకాశింపజేస్తాను, చీకటి కార్యాలు నశింపజేస్తాను, శరీర కార్యాలు నశింపజేస్తాను, నా సద్గుణాలు నీలో కలగజేస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఇంకా నిర్లక్ష్యం చేస్తీవా? నీ కర్మ. ఇప్పుడైనా ఆనాడు జనులు చెప్పినట్టుగా కాకుండా యేసయ్య కావాలని కోరుకుంటే, వెలుగును వెంబడిస్తానని నేను ప్రభువాని కోరుకుంటే, నిన్నే ప్రేమిస్తాను ప్రభు అని ఆశపడితే, ఆశగల ప్రాణాలను నా దేవుడు తృప్తిపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో తాత్కాలికంగా జరుగుతున్న అన్యాయమును, అక్రమమును, తాత్కాలికముగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలలో నీకు ఇబ్బందులు లేదా వ్యతిరేకతలు
లేదా తీరని నష్టం, అవి నిన్నేం చేసుకోలేవు. ఏమైనా చేయాలన్నా యేసయ్యే చేయాలి. హల్లెలూయా. మనం ఏమైపోవాలన్నా యేసయ్య చేతిలోనే ఉంది. అయితే యేసయ్య చేతిలోనికి వచ్చామనుకో, నిన్ను ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎలా నడిపించాలో, ఎలా ఈ లోకములో ఆయన నిన్ను వెలిగించి వెలుగుగా జీవింప చేయాలో ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా యేసయ్య నడిపిస్తాడు. అలా కాకుండా చీకటిని ప్రేమించి, చీకటిని వెంబడిస్తూ, చీకటి కార్యాలలో ఉండి, నేను దేవుని బిడ్డనే, నేను కూడా బైబిల్ పట్టుకొని వెళ్తాను, నేను కూడా మందిరానికి వెళ్తాను, నేను కూడా వాక్యం చెప్తాను, నేను కూడా పాటలు పాడతాను, నేను కూడా దేవుని పని చేస్తానంటే చేయొచ్చు. ఇవి అందరూ చేయొచ్చు. కానీ పరలోక భాగ్యం యేసును ప్రేమించిన వారికి, వెలుగును వెంబడించిన వారికి మాత్రమే ఉంటుంది. సేవ చేసిన వారికి, వాక్యం చెప్పిన వారికి, పాటలు పాడిన వారికి, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వారికి, మందిరానికి వచ్చే వారికి అందరికి కాదు. ఎందుకంటే ఎందుకు ఉండదని అంటున్నానంటే అటు ఇటు ఉంటారు. ఇక్కడికి వస్తే యేసు ప్రభువా నేను సచ్చినా బతికినా నీకోసమే అంటారు. గడప దాడితే సచ్చినా నువ్వు వద్దు ప్రభువా, ఇన్ని కష్టాలు నాకెందుకు రా స్వామి. ఆ పొరపాటున ఆ ఇంటికి ముందరనే ఒకడు పోతా ఇది కిందికి మిందికి చూసి నీకేదో దోషం తగులుకుంది, ఏదో నీ కీడొచ్చింది, ఏదో నీకు పీడొచ్చింది అన్నాడు అనుకో, ఒక్క మాట 2 మాటలు సత్య గొర్రెంగా అట్లా ఇట్లా తీసి సైగ్గా ఇంటికి దొరుకుని పోయి, ఎవరికి ఏం చెప్పాకు, చిన్నగా మాట్లాడు, ఏం చేయాలి వాడు అంటాడు సింపుల్గా, 1000 పదార్లు పెట్టు. వాడు 1000 పదార్లు జోలు పెట్టుకొని ఒక సింపుల్గా ఒక నల్లదారము, లేదంటే ఏదన్నా ఒక ఆకు దాన్ని చుట్టి, లేకంటే ఏదో తెల్లది ఒక పేపర్ కొనుక్కొచ్చుకుంటాడు, ఆ పేపర్ను అట్లా పటపట అనిపించి వాడు కట్టి సాగుపో దీంతో నేను ఇంకా అని వాడు మెడకేసిపోతాడు ఊరేసుకున్నట్టు. నువ్వే ఊరేసుకొని చావు అంటే నిన్నెవరు చంపొద్దు, నువ్వే చావని. తెలియక చచ్చిపోతున్నారు, కాళ్ళకు, చేతులకు, మోకాళ్ళకు, గొంతులకు కట్టుకొని, ఇళ్ళకు కట్టుకొని చచ్చిపోతున్నారండి. ఎవరు? యేసును ప్రేమించేవారు కూడా, ఎవరు? యేసయ్య మందిరానికి వచ్చేవారు కూడా, ఎవరు? చాలా దారుణం. ఇంకన్నీ చెప్పాలంటే బాగోదు, బాధలు ఎత్తది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కార్యాలు, చీకటి కార్యాలు వెలుగు కార్యాలలో మారిపోవాలి. చీకటి కార్యాలు ఇక ఉండకూడదు, మారిపోవాలి పూర్తిగా. నువ్వు నమ్మినావు అనడానికి, నమ్మకంగా జీవిస్తున్నావు, నమ్మకమైన దేవుడు అని చెప్పటానికి ఈ లోకంలో నికరస్గా బతికితేనే కదా. ఈడేమో ప్రార్థన, బయటికి పోతే అంతరం. స్వస్థత ప్రార్థనలు ఏడ్చి ప్రార్థన చేయించుకుంటాము, ఆ చెట్టు కిందికి పోయి 2 వ్యాపారములతో కొట్టించుకొని అవసరమైతే ఒక చెప్పు దెబ్బ ఏం లాభం? జరుగుతున్న విషయాలే నేను చెప్తాను, ఏం పెద్దగా కొత్తవేమి కాదు. సైతాన్ గాడు ఎంత మోసం చేస్తున్నాడో తెలుసా అండి? అపవాది గాడు ఎంత మోసం చేస్తున్నాడో తెలుసా? బరబ్బ వాని క్రియలు, ఆ రోజు ఆ బరబ్బ
గుండె బద్దలైంది. ఈ రోజున అనేక బరభాలను వాడుకుంటున్నాడు వాడు. అనుచరులను తయారు చేసుకున్నాడు వాడు. ఆ అనుచరులను తయారు చేసుకొని వారికి అనుచరులుగా మార్చుకోవాలని వాళ్ళు ఎంతో తాపత్రపడి ఇల్లు తిరుగుతున్నారు, మనిషిని దర్శిస్తున్నారు. అది తెలియక యేసుని నమ్ముకొని కూడా, యేసు ప్రభుని నమ్ముకొని, నిజదేవుని నమ్ముకొని కూడా, యేసయ్యతో వెలిగించబడి కూడా, వెలుగులో నడుస్తూ ఉన్నా కూడా, యేసయ్యను ప్రేమిస్తున్నా కూడా ఇంకా నువ్వు బోలపోతున్నావంటే చాలా దయనీయం, దుర్మార్గం. ఇది కదా అన్యాయం. లోకంలో నీకు జరుగుతున్న అన్యాయం నాకేమో తెలియదు, కానీ ఇది చాలా చాలా గొప్ప అన్యాయం, పెద్ద అన్యాయం ఇది. ఈ అన్యాయం గురించి మాట్లాడరు, కానీ లోకం జరుగుతున్న నాకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా రాగాలు తీసి మాట్లాడతారు. మరి దేవునికి ఎంత అన్యాయం చేస్తున్నావో వీళ్ళు చెప్పరు. నా ప్రీతిని బిడ్డ, నేను ప్రేమతో తెలియజేస్తున్నా, ఒక సేవకునిగా, మీ కాపరిగా, నువ్వే కాదు, నేనే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా అలాగా యేసయ్యను ప్రేమించి, యేసయ్య వెలుగు చేత వెలిగించబడి, యేసయ్య వెలుగును వెంబడించాలని, యేసయ్య వెళ్ళిన చోటికి తండ్రి కుడిపార్శ్వముల దగ్గరికై, ఆ పరలోకమునకై చేరాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రార్థనాపూర్వకంగా ఇప్పుడైనా ఒక చిన్న తీర్మానం చేద్దాం. ఇక వద్దు ప్రభువా, ఈ లోకము, ఈ పాపము, ఈ బరబ్బా క్రియలు, ఈ లోక పోకడ ఇక వద్దు, చాలని ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.